యా హాయ్ మలర్. ఎప్పుడు మొదలు పెడతారు మలర్? అతని గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను అతన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే బట్ కొంచెం ఫాస్ట్ చేయండి. హలో హలో హలో. హాయ్ హనీ. హనీ హాయ్ అండి. ఐ థింక్ మీ బాయ్ ఫ్రెండ్ అనుకోని రాంగ్ గా నాకు ఫోటోని పంపించేశారు. సో వాట్, ఐ ఆల్వేస్ వాంట్ టు డూ రాంగ్ థింగ్స్. మీ వాయిస్ చాలా మ్యాన్లీగా ఉంది. థ్యాంక్ యూ అండి. బై ద వే, డు యు లైక్ మై పిక్? బానే ఉంది. అందులో మీకు ఏది బాగా నచ్చింది? ఐ లైక్ యువర్ టాటూ. She's naughty. సి మేడం, టాటూ ఏమి లేటెస్ట్ ఫ్యాషన్ కాదు. 40,000 ఏళ్లుగా ఉంది. 5,000 ఏళ్ల క్రితం టాటూ వేసిన మమ్మీలను కనిపెట్టారు చైనాలో. ఇన్ఫాక్ట్ ఆ టైంలో క్రిమినల్స్ మాత్రమే టాటూ వేసుకుంటారు. ఐ థింక్ ఇండియాలోనే ప్రేమ గుర్తుగా పచ్చబొట్టు పొడిపించుకోవడం మొదలుపెట్టారు. నచ్చిన నటీ నటుల కోసం, సెంటిమెంట్ కోసం, ఈ విధంగా ఎన్నెన్నో కారణాలున్నాయి. టాటూ వేయించుకున్న రీజన్ కంటే వేయించిన టాటూ తీర్చే రీజనే విషాదంగా ఉంటుంది. మీ వల్లే మ్యామ్ ఇదంతా. అమ్మో, ఇప్పుడు చెప్పండి, మీరెందుకు ఈ టాటూ వేయించుకున్నారు? అది కూడా ఛాతీ మధ్యలో. ఐఎమ్ క్యూరియస్. హలో, లైన్లో ఉన్నారా? ఇంకా వదలలేదా? అబ్బో. హాయ్. ఏ నిజం చెప్పు, ఆర్యన్ గేనే కదా? అలాంటిదేం లేదే. హిస్ టఫ్, టఫర్ దెన్ ఐ థాట్. వేరేదైనా అఫైర్స్, స్కూల్, కాలేజ్, క్రష్? ఛాన్సే లేదు. అందులోనూ వాడు. ఆర్యన్ గురించి మొత్తం నీకేమేం తెలుసో అవన్నీ తెలిసే తీరాలి నాకిప్పుడు. అవన్నీ అంటే మొత్తం అన్ని. అతనికి ఏ యాక్టర్ ఇష్టం, స్పోర్ట్స్ లో క్రికెటా, ఫుట్బాలా, మ్యూజిక్ లో ఎవరు అతనికి ఫేవరెట్, ఎటువంటి బుక్స్ ఇష్టపడి చదువుతాడు, నువ్వు శారీలో ఉంటే ఇష్టమా లేక మోడర్న్ గా ఉంటే ఇష్టమా, ఏది వదలకుండా క్లియర్ గా చెప్పు. కామెడీ ఫిల్మ్స్ నే ఇష్టంగా చూస్తాడు. క్రికెట్ వాడి ఫేవరెట్. అన్ని చోట్ల మొక్కలు పెంచడం ఇష్టం. అండ్ హీ లవ్స్ బుక్స్ అండ్ మ్యూజిక్. త్వరగా రా, ఇక్కడ పెట్టు. లెట్ మీ కౌంట్. 1 2 3 4. హలో, తప్పుగా అనుకోవద్దు. మొదలెట్టు. ఇవన్నీ బయట ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? ఇవన్నీ చాలా పాతవి. మా అమ్మ, బామ్మ, వాళ్ళ బామ్మ కాలం నుంచి ఇవి అడ్డుగా పడున్నాయి. వీటి విలువ ఎంతో మీకు తెలుసా? వాళ్ళందరి మనసు, వాళ్ళ చేతి పక్కం వీటిలో ఉంటాయి. ఎన్ని జ్ఞాపకాలుంటాయి. పడేయడానికి మనసు ఎలా వచ్చిందండి? మీరంటున్న పెద్దవాళ్లే మనకి సంతోషాన్ని ఇవ్వని దేనిని ఇంట్లో ఉంచుకోకూడదని చెప్పారు. ఇఫ్ యు డోంట్ మైండ్, ఇవన్నీ తీసుకోవచ్చా? తప్పకుండా. కానీ వీటిని ఫ్రీగా తీసుకోను. మరైతే కాఫీ నా ఇంట్లో, నేను ఎక్కడే ఉంటున్నాను. నా పేరు ఆర్యన్. మలర్ వెళ్ళి. హలో అండి. ఇప్పుడు ఎలాంటి మూడ్ లో ఉన్నారండి? ఎందుకలా అడిగారు? లేదు, ఒక్కో మూడ్కి ఒక్కో కాఫీ ఉంది. ఏ కాఫీ పెడదామా అని. మామూలుగా నేనే నా క్లయింట్స్ ని ఈ మాట అడుగుతుంటాను. కొత్తగా ఉంది ఇంకొకరు నా మూడ్ గురించి అడగడం. థ్యాంక్ యూ అండి. బాగా టైర్డ్ గా ఉంది.
అయితే రోబస్టా బీన్ లో ఎస్ప్రెసో చేస్తాను. ఒక చిటికెడు పాలు, చేదు రాకుండా. మీ టైర్డ్నెస్ ఎగిరిపోతుంది. చక్కెర చక్కెర లేకుండా, రైట్? అబ్బో, పెద్ద కాఫీ ఎక్స్పర్ట్ అనుకుంటాను. మీరు సైకాట్రిస్టా? సైకాలజిస్ట్. నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్ అండి. నా లైబ్రరీలో సగానికి పైగా మీ టాపిక్సే. మీకు ఎరిక్ ఫ్రామ్ తెలుసో లేదో గానీ నాకు ఆయన రైటింగ్ చాలా ఇష్టం. మేధస్సు అన్న శిఖరాన్ని చేరుకున్నామనుకున్నప్పుడు చీమంత నిరుత్సాహం కూడా ఏనుగంత బలంగా అనగదొక్కేస్తుంది. కాఫీ రెడీ. ఎక్కడికి వెళ్ళిపోయారు? డాక్టర్? మ్యామ్? మలర్వీడి మ్యామ్? మీరు నన్ను మలర్ అనే పిలవచ్చు. మలర్వీడి మ్యామ్, నేనేమైనా తప్పుగా నడుచుకున్నానా? లేదండి, అనవసరమైన మెమరీస్. నేను మీతో చెప్పి రావాల్సింది. ఐ ఫీల్ సో ఎంబారస్డ్. సారీ. మామూలుగా నేను మాట్లాడడం మొదలు పెడితేనే కొంతమంది గంట తర్వాత ఏడుస్తారు. మీరు 5 నిమిషాల్లోనే ఎడ్చేశారా? అదే అర్థం కాలేదు. కాఫీ తాగండి, కొంచెం చల్లారిపోయి ఉంటుంది. కావాలంటే మళ్ళీ పెట్టి తీసుకురానా? ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. మే ఐ? షూర్. బమ్మెరపోతున్న కవితలు ఎప్పుడు చదివినా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా. నా చిన్నప్పుడు మా అమ్మ ఈయన కవితలెన్నో చెప్పేది. వింటూ నిద్రపోయేదాన్ని. నాకు 10 ఏళ్లున్నప్పుడు మా అమ్మ చనిపోయింది. కానీ ఇంకా నాతో ఈ కవితల రూపంలో తను జీవిస్తోంది. నా ఫేవరెట్. ఎవరి హృదయ స్వరము ఇదో, ఇది ఎవరి పేరు పలికినదో, మేఘములా మారుతుందో, మంచు పల్లకినే మోయనుందో. ఎవరి హృదయ స్వరము ఇదో, ఇది ఎవరి పేరు పలికినదో, మేఘములా మారుతుందో, మనసు పల్లకినే మోయనుందో. వేల పూల రథము ఇదో, మది తేనెలూరు గానమిదో, తేట తెలుగు కవిత ఇదో, తొలి ప్రేమలోని మహిమ ఇదో. తప్పుగా అనుకోకండి. యువర్ స్మైల్ ఇస్ ఇన్ఫెక్షస్. మీరు ఈ పాటను ఆస్వాదిస్తున్నప్పుడు నేనే ఆస్వాదిస్తున్నట్టుంది. మీ నవ్వుకే ఎంతోమంది అమ్మాయిలు పడిపోయి ఉంటారే. పడిపోతారు. నేను మాట్లాడడం మొదలు పెడితే పారిపోతారు. కాలేజ్ లవ్ స్టోరీస్ చాలా ఉంటాయి. లవ్ పక్కన పెట్టండి. స్కూల్లో 6 మాసాలకు మించి నాతో ఎవరు ఫ్రెండ్ గా లేరు. బుక్సే నా ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ గా ఉండొచ్చా? 5 నిమిషాలు కూడా తట్టుకోలేదు. అది వేరే సంగతి. 1 అవర్ గా నేను మీతో పాటే ఉన్నాను. ఒక్క మాట కూడా తప్పుగా అనలేదు, ఫ్లర్ట్ చేయలేదు, నాకు క్లోజ్ అవ్వడానికి ట్రై చేయలేదు. మన ఇద్దరి టేస్ట్లు మ్యాచ్ అవుతున్నాయి కదా. సో నేను కాదు, నీ ఫ్రెండ్ అవ్వచ్చా? నేను ఇప్పుడు ఏ బటన్ క్లిక్ చేస్తే ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగలను? క్లిక్ చేయక్కర్లేదు, జస్ట్ హగ్ చేసుకుంటే చాలు. ఏంటి ఎక్కువ ప్రకటనలు వేసి విసిగించారా? నగలు కొనండి, చీరలు కొనండి అని ఎంత కష్టపడుతున్నారో కదా మన మనసులో దోచుకోవడానికి. ఆ సంగతి వదిలేయండి. బీచ్ రోడ్ లో ఒక ఫుడ్ ట్రక్ ని చూశాను. అందులో చికెన్ ని వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు. ఆ వ్యాన్ లో వాళ్ళ లోగో చూశాను. ఒక ప్లేట్ లో చికెన్ సర్వ్ చేస్తున్నట్టుంది. ఒక అమ్మ తన పిల్లని ప్లేట్ లో పెట్టి సర్వ్ చేయడం మనం ఇమాజిన్ చేసుకోగలమా? మనం కూడా మృగాలమే. మనం కొన్ని మృగాల్ని తింటున్నాం, మనల్ని కొన్ని మృగాలు తింటున్నాయి. అంత బానే ఉంది, కానీ ఓ ప్రాణం ఇంకో ప్రాణానికి విలువ ఇవ్వచ్చుగా. నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఓ పాట వినండి. నేను మీ ఆర్జే ఆర్యన్. మీరు వింటున్నది ఇసే FM 103.2. ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండు.
ఆర్యన్ మీరు నాతో రండి, నేను డ్రాప్ చేస్తాను. నేను నడిచే వెళ్తాను. ఏ చాలా దూరం, లేదు, మీరు ఎలా it's okay. వెళ్తారు? See you guys. హాయ్ హాయ్ Doctor. Hi. Okay. Bye guys. తిక్క కుదిరిందా? వెళ్దామా? నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. ఏంటి ఆర్యన్ సైలెంట్ గా ఉన్నారు? నన్ను చూసి ఆశ్చర్యపోయారా? చచ్చా, వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా. వర్షాన్ని ఎవరైనా లోపల కూర్చొని ఎంజాయ్ చేస్తారా? ఎక్కడికి వెళ్తున్నారు? డాక్టర్, టైం అయింది. మలర్, వెళ్దాం, మౌన వచ్చేస్తుంది. వైఫ్ అంటే ఎంత భయమా మీకు? లేదు, తనంటే ఇష్టం. హే హాయ్. హాయ్. అంతా చెప్పేశాడా? హా, ఊరంతా తిరిగింది, క్లోజ్ గా ఉన్నది అన్నీ చెప్పేశాడు. మీరే చెప్పారు ఏం కావాలన్నా చేసుకోమని. నా మెథడ్ మీకు నచ్చలేదనుకుంటా. లేదు, అలాంటిదేం లేదు. కానీ ఇంకేదైనా మార్గం ఉంటే. ఆగండి. హా? మౌనా, ఆర్యన్ ఈ మ్యారథాన్ లాంటోడు. పూర్తయ్యే వరకు పరిగెత్తాలి. పరిగెత్తలేకపోతే నా వల్ల కాదు. నాకు దేన్ని మధ్యలో ఆపడం నచ్చదు. స్టార్ట్ చేస్తే పూర్తి చేయాలి. మీరు కోరుకున్నది జరగాలంటే నాతో చివరి వరకు పరిగెత్తండి. హాయ్, వెల్కమ్ టు SAFM 103.2. ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండు. నేను మీ ఆర్జే ఆర్యన్. ఇప్పుడు మనతో మాదేశ్ లైన్ లో ఉన్నారు. చెప్పండి మాదేశ్. హాయ్ బ్రో, నా వైఫ్ నెంబర్ కు కాల్ వచ్చింది. అటెండ్ చేసి స్నానం చేస్తుందని చెప్పానంతే. ఆ మాత్రానికి డివోర్స్ నోటీస్ పంపింది బ్రో. తన పేరు మహతి. మీ ఫ్యానే బ్రో. తనకి సర్ది చెప్పండి బ్రో ప్లీజ్. తప్పకుండా. మాదేశ్ ప్రాబ్లం వింటున్నప్పుడు మనకు నవ్వొస్తోంది కదా. కొన్ని రోజుల క్రితం నా వైఫ్ కాలీగ్ ఒకరు ఆయన డివోర్స్ కి పార్టీ ఇచ్చినట్టు చెప్పారు. కళ్యాణం అంటే ఏంటి? ఒక తాళితాడు, ఒక ఉంగరము, ఒక పేపర్లోని 2 సంతకాలే కళ్యాణమా? దానికి ఎంత ప్లానింగ్ కావాలి. కానీ డివోర్స్ ఇప్పుడు క్లిక్ ఆఫ్ బటన్. మొత్తం ప్రపంచం మీద విచిత్రమైన కారణాల కోసం జరిగిన డివోర్స్ గురించే చదివాను. కాలిఫోర్నియాలో 22 సంవత్సరాలు కలిసి జీవించిన భర్తని ట్రంప్ కి ఓట్ వేశాడని చెప్పి డివోర్స్ ఇచ్చింది. ఇది ఒక కారణమా? ఇంకా ఉన్నాయి, చెప్తాను. 93 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 70 సంవత్సరాలు సంతోషంగా బ్రతికిన ఆయన భార్య 40 సంవత్సరాల ముందు ఒకరికి రాసిన లవ్ లెటర్ ని చదివి డివోర్స్ ఇచ్చింది. మీ భర్త మీ భార్య ఏదైనా మీ దగ్గర దాస్తే ఏం చేస్తారు? యుఏలో ఒక ఆవిడ భర్త చాలా మంచివాడిని చెప్పి డివోర్స్ ఇచ్చింది. చెడుగా ఉన్నా తప్పే, మంచిగా ఉన్నా తప్పే అంటే ఏమైపోతారు కుర్రాలు? గుడ్ మార్నింగ్ చెప్పలేదని ఒకటి, వాట్సాప్ లో బ్లూ టిక్ వచ్చింది కానీ రిప్లై చేయలేదని ఒకడు, హస్బెండ్ కి ఫ్రోజన్ సినిమా నచ్చలేదని ఇంకొకతే. మీరు ఎవరు? మీ గురించి మీరు ఊహించుకున్న ఒక ప్రతిబింబం, ఒక ఇమేజ్. మీ భర్తో భార్యో ఎవరు? వాళ్ళ గురించి వాళ్ళు ఊహించుకున్న ఒక ప్రతిబింబం. మీ గురించి మీరు ఊహించుకున్నది, మీ గురించి వాళ్ళు ఊహించుకున్నది తేడా కొట్టినప్పుడే సమస్యలు వస్తాయి. మహతి, విడిపోవడానికి 1,000,000 కారణాలు ఉన్నాయి, కానీ కలిసి జీవించడానికి ఒకే కారణం లవ్. ఆ లవ్ ఉండడం వల్లే మాదేశ్ మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు. ఆయనతో మాట్లాడండి. మహతి కోసం, మాదేశ్ కోసం ఒక పాట. మీరు వింటున్నది SAFM 103.2. మన మాదేశ్ మ్యారేజ్ కి లేదు ఎండు. ఎంతవరకు వచ్చావు? నేను చూస్తాను. గుడ్ మార్నింగ్ ప్రేక్షకులారా, మీరు వింటున్నది SAFM 103.2. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. నమస్కారం. హలో, ఆర్యన్ అంకుల్ ఉన్నారా? ఆర్యన్ అంకులా? ఎందుకే నీ పేరేంట్రో బుల్లోడా? ఐఎమ్ మాధవ్, ఫస్ట్ స్టాండర్డ్ C సెక్షన్, సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్. అయితే ఓకే. అమ్మా నాన్నకి బర్త్డేనా? ఏ సాంగ్ డెడికేట్ చేయాలి? అదేం వద్దు, వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంటా? ఏంటి ప్రాబ్లం? నాతో చెప్పు. మీరు శివ అంకులే కదా? పర్వాలేదే, నా పేరు ఫస్ట్ స్టాండర్డ్ వరకు రీచ్ అయింది. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పా. మీకు అర్థం కాదని ఆర్యన్ అంకుల్ కి ఫోన్ ఇమ్మంటున్నాను. ఇదిగో వస్తున్నా. నా ఉద్యోగం వదిలేద్దాం అనుకుంటున్నా. పేరేంటి? మాధవ్.
హాయ్, నేను మీ ఆర్జే ఆర్యన్. చెప్పండి మాధవ్, మీ ప్రాబ్లం? ఏది చూసినా ప్రాబ్లమే. స్కూల్లోనే టైం టేబుల్ ఇచ్చి చంపుతుంటే ఇంట్లో కూడా అదే టార్చర్. ఉదయం 5 గంటలకి లేవాలి, లేవగానే బ్రష్ చేయాలి, డోర్ పుక్కిలించక ముందే పాలు తాగాలి, గ్లాస్ కింద పెట్టక ముందే టాయిలెట్ కి పోవాలి, అది పూర్తి కాక ముందే స్నానం చేయాలి, అది తుడుచుకోక ముందే డ్రెస్ వేసుకోవాలి, చేసే లోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి, అది తినే లోపే బస్ వచ్చేస్తుంది. అందులోకి ఎక్కి స్కూల్ కెళ్ళి వాళ్ళు చెప్పేదంతా చేసి టైర్డ్ అయ్యి ఇంటికి వస్తే వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళు ఇచ్చింది నచ్చిందో నచ్చలేదో అది తినేసి హోంవర్క్ చేయాలి. ఒకటే టార్చర్. ఐ హేట్ దిస్ లైఫ్. నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకోవాలి, కార్టూన్స్ చూడాలి, చాలా సేపు సండే నిద్రపోవాలి, డైలీ నేను ఐస్ క్రీమ్ తినాలి, వర్షంలో బాగా ఆడుకోవాలి. మా అమ్మ మీ బిగ్ ఫ్యాన్. అంకుల్ మీరు అమ్మతో చెప్తారా ప్లీజ్?